వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారనే కోరుకుంటున్నాను. నిజంగా హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నానండి అందరికీ. చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి వీడియోస్. నాకు నిజంగా కుదరట్లేదు. సో అందువల్ల లేట్ అవుతున్నాయి, కానీ కావాలని తీయలేదంటే అనుకోవద్దు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ తీయండి అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ద లవ్. అండ్ నిజంగా నేను ఇక్కడ నుంచి వీడియోస్ అయితే తీస్తాను. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో, ఇది నేను వర్క్ చేసే స్కూలు. నందిగాం నుంచి చందాపురం వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. శ్రీ తపస్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ఉంది. అక్కడ వర్క్ చేస్తున్నాను నేను మాత్రం. ఇక్కడ మాకు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి మా స్కూల్లో కూడా ఎలా జరుగుతున్నాయి చూడాలని చెప్పేసి అయితే నేను వీడియో తీస్తాను. ప్రతి ఒక్క క్లిప్ నేను యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగా జరిగాయి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా, చాలా బాగా జరిగాయి. పిల్లలు చేసిన ఎక్స్పోజ్ కానీ, టీచర్స్ ఇచ్చే సపోర్ట్ కానీ చాలా చేశాము. ఇక్కడ ఫన్ గేమ్స్ కూడా ఆడిచ్చాము పేరెంట్స్తో అండ్ టీచర్స్ కూడా. మేము కూడా ఆడుకున్నాము. ఎందుకంటే మేము ఆడితేనే కదా వాళ్ళలో కూడా ఎనర్జీ పెరుగుతుందని చెప్పేసి అయితే ఆడాము. ఒక టీచర్ లాగా లేము, ఎప్పుడు స్టూడెంట్స్కి ఫ్రెండ్ లాగే మూవ్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళ క్లోజ్నెస్ మాకు తెలియాలి కదా, ఇంకా ఫ్రీగా మూవ్ ఆన్ అవుతారని చెప్పేసి అయితే అయ్యాము. పేరెంట్స్ మాత్రం చాలా బాగా ఆడారు. అక్కడ గేమ్ ఆడితే ఎనీ ఫుడ్ 5 ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు అని అయితే టార్గెట్ ఇచ్చారు. బాగా ఆడారు పేరెంట్స్ కూడా, బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నిజంగా ఈ ఫెస్టివల్ మాత్రం ఒక పల్లెటూరు వాతావరణం అయితే బాగా చూపించాము. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ మర్చిపోతున్నారు అసలు ఎలా జరిగేది ఒకప్పుడు సంక్రాంతి, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే మళ్ళీ రీక్యాప్ చెప్దాం అని చెప్పేసి అయితే మొత్తం చూశారు. తెలిసి మేబీ ఇన్ ఫ్యూచర్లో అసలు సంక్రాంతి ఎలా జరుపుకుంటారు అనేది మర్చిపోతారేమో. ఒకప్పుడు అలా జరుపుకునేది అనేది ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అసలు పూర్తిగా మర్చిపోతారేమో అనిపిస్తుంది నాకు చూసేసరికి. ఇక్కడ చిన్నపిల్లలకైతే ఎంత క్యూట్గా ఉన్నారు. ఎందుకంటే యానిమల్ గెటప్స్, వెజిటేబుల్స్ గెటప్ వేసి మాత్రం వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారు. వాళ్ళు నార్మల్గా రెడీ అవుతేనే మనకు క్యూట్గా అనిపిస్తుంది. అవి థీమ్స్ అన్నీ వేసేసరికి అందరూ అసలు చాలా క్యూట్గా అనిపించారు. ప్రోగ్రామ్ చిన్నపిల్లలది యూకేజీ నర్సరీ వాళ్ళదైతే మార్నింగ్ 9:30, 10 కల్లా స్టార్ట్ అయిపోయాయి. పెద్దవాళ్ళు స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క స్టాల్స్ ఇచ్చేసారనమాట. ఈ స్టాల్ మాత్రం చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా. అన్నీ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ నేనే ఓపెన్ చేశాను, బట్ వీడియో తీసుకోవడానికి నేను వెనక్కి వచ్చేసాను అనమాట. చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్గా పులిహోర, రవ కేసరి బాగా బ్రైట్నెస్గా కనిపిస్తుంది కదా. అరిసెలు, చక్కెర పొంగలి, స్వీట్స్, కేక్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ పిల్లలు చేసుకొచ్చారు. ఎంత బాగా చేసుకొచ్చారు. టేస్ట్ కూడా బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను టేస్ట్ చేయలేదు. గేమ్ పెట్టి చెప్పాను కదా మీకు 5 ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేపిస్తారని చెప్పేసి. అది ఇక్కడ అన్నీ మొలకలు అన్నీ పెట్టేశారనమాట. కొంతమంది కొన్ని క్రియేటివిటీగా చేశారు. అంటే ఓల్డెన్ టైమ్స్ నుంచి ప్రజెంట్ వాడే మనకి వెజల్స్ లైక్ పాట్స్ నుంచి కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టీల్ అన్నీ ఎలా వాడుతున్నారో, ప్లాస్టిక్ అలా కూడా చూపించారు. ఇక్కడ మడ్ వాటర్ లెవెల్స్ చూపించారు. అండ్ కొంతమంది పిల్లలేమో ఓల్డెన్ డేస్ టైంలో మనం ఏం యూస్ చేసామనేది, ల్యాంప్ అసలు గుర్తుందో లేదో కూడా తెలియట్లేదు నాకు మాత్రం గుర్తుంది. మీకు కూడా ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి. పూరిళ్ళు అండ్ చాలా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఏం డెవలప్ అయ్యాయి అన్నీ ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చూపించేశారు. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి అయితే పాలు పొంగల్ స్టార్ట్ చేశారు. అందరూ చాలా బాగా హ్యాపీగా పాలు పొంగిచ్చేసారు. అసలు పాలు పొంగుతాయా లేదా అనేసి కొద్దిగా డౌట్ వచ్చింది మాకు. ఎందుకంటే ఇవి మార్నింగ్ తెచ్చాయి పాలు, ఇరిగిపోతాయేమో అని భయం వేసింది. బట్ కానీ పాలు మాత్రం చాలా మంచిగా పొంగాయి. అండ్ స్వీట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో మాత్రం తిన్నాను. ఆ క్లిప్ మాత్రం యాడ్ చేయడానికి కుదరలేదు. అక్కడ అందరం మాత్రం జస్ట్ స్టవ్ వెలిగించి పాలు పెట్టేదాకా మాత్రమే ఉన్నాము. పాపం మేమందరం వెళ్ళిపోయాక మేడమ్స్ ఇద్దరే పాలు పొంగిచ్చారు. లాస్ట్లో స్వీట్ చూడండి ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది కదా. నాకు మాత్రం నోరు ఊరిపోతుంది. మీరు కూడా పొంగల్ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఈ పొంగల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మేడం వాళ్ళకి నేను కంపల్సరిగా మీ కామెంట్స్ చెప్తాను. లాస్ట్కి మళ్ళీ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పెద్ద పిల్లలవి డాన్సెస్ మాత్రం చాలా బాగా వేశారు. వాళ్ళు హాఫ్ శారీస్లో చాలా బాగున్నారనమాట. చాలా బాగా డ్యాన్స్ వేశారు. అన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. అన్ని క్లాసెస్ డ్యాన్స్ కన్నా కొన్ని స్కిట్స్, కొన్ని కామెడీ స్కిట్స్ అన్నీ కూడా జరిగాయి. కొన్ని డ్రామాస్ కూడా జరిగాయి. చాలా బాగా జరిగాయి. అండ్ మా క్లాస్కి వచ్చేసరికి నేను పిల్లలతో కైట్స్ ప్రిపేర్ చేయించి కొద్దిగా ఏదో నాకు వచ్చినట్టు బోర్డు డెకరేషన్ చేశాను అనమాట. అది డెకరేషన్ అని మాత్రం నేను మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఏదో చెప్తున్నాను. పిల్లలకి ఫొటోస్ తీయాలని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరికి కైట్ ఇచ్చేసి వాళ్ళని ఫొటోస్ తీసేసాను. అండ్ చూడమంటే ఒక్కళ్ళు కూడా చూడట్లేదు వాళ్ళు. ఎందుకంటే మార్నింగ్ నుంచి వాళ్ళని అసలు బయటికి కూడా రానివ్వకుండా లాక్ వేసేసాను. ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళకి కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చాను అనమాట. అందుకే ప్లస్ ఆ ఫ్రీడమ్లో నేను ఫొటోస్ తీస్తున్నానే కోపం కనిపిస్తుంది వాళ్ళ కళ్ళల్లో. ఏదో కొంతమంది నవ్వుతున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ వదులుతావా లేదా అన్నట్టు చూస్తున్నారు.
చెప్పడం మర్చిపోయాను కానీ చాలా అంటే చాలా బాగా వేశారు. రంగోలీ కాంపిటీషన్ మాత్రం పేరెంట్స్‌కి కూడా ఇక్కడ జరిగింది. రంగోలీ కాంపిటీషన్ చాలా బాగా వేశారు. అండ్ చూస్తే అర్థమవుతుంది కదా! ఎంత నీట్‌గా అనిపిస్తున్నాయి కదా! అండ్ స్కూల్ ఎంట్రన్స్‌లో కూడా మేడమ్స్ అందరూ కలిసి కొంతమంది కలిసి వేశారు. అది కూడా చాలా బాగా వచ్చేసింది. గంగిరెద్దులు, హరిదాసులు అండ్ పాలు పొంగిస్తున్న అమ్మాయి అలా వేశారనమాట. అండ్ కొద్దిగా చాలా డిఫరెంట్‌గా వేస్తున్నారు. కొంతమంది ఇంకా వేస్తూనే ఉన్నారు. అంత పెద్ద పెద్ద ముగ్గులు మనకి రావండి. నాకేదో చిన్న చిన్న ముగ్గులొచ్చులే కానీ అంత పెద్ద ఆర్టిస్ట్‌నేం కాదు. మీలాంటి కళాకారుల దగ్గర నేర్చుకోవాలని నాకు ఉంటది. నేర్చుకుందాం చాలా అంటే చాలా టైం ఉంది కదా! ఇప్పుడే తొందరపడి నేను హడావుడిగా నేర్చుకోను. ఏదైనా క్లారిటీ ఉండాలి నేర్చుకోవాలంటే. మీకు నచ్చిన ముగ్గేంటో కూడా నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు నేను కంపల్సరీగా చూపిస్తాను కూడా దాన్ని క్లియర్‌గా ఎంత బాగా వేశారో కూడా మీకు కూడా తెలియాలి కదా! ఎలా వేశారనేది. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ మీరు కూడా మీ సంక్రాంతిని ఎలా జరుపుకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు అనేది కూడా కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాననమాట. నాకు తెలిసిన సంక్రాంతి అయితే కోడిపందాలు, అన్నీ ముగ్గుల పోటీలు, హరిదాసులు అసలు చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు అసలు నేనుండే ఊర్లో కానీ ఒక్క హరిదాసుని కూడా చూడలేదు నేను 2 ఇయర్స్ నుంచి. బట్ ఎనీవేర్ ఒకప్పటి రోజులే బాగుండేవి అనిపించేసింది నాకు మాత్రం. అండ్ నాకు నచ్చిన ముగ్గొచ్చేసరికి చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత క్లియర్‌గా వేశారో, ఎంత బాగా వేశారో. నేనైతే ఇగ నిజంగా చెప్తున్నా ఇది స్కూల్‌లో మాత్రం నేను అస్సలు చూడలేదు. మా ఊళ్ళో మేమైతే చూడలేదు. సర్లే కానీ ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.